హాయ్ అండి. ఈరోజు మా ఊర్లో గృహప్రవేశం ఉంటే వెళ్ళానండి. ఇదే వాళ్ళ ఇల్లు. చూడండి, పింక్ కలర్ భలే ఉంది కదా. అయితే భోంచేసి ప్రార్థన జరిగింది. ప్రార్థనలో కూర్చొని భోంచేసి ఇంటికి వచ్చే వరకు వీడియో అయితే షూట్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆ రోజు వర్షం అండి, ఫుల్గా వర్షం. ముందు రోజు ఏంటంటే నేను అయ్యగారండి ఇలాగ ఎక్కడికి వెళ్తలేదు, మరి నేను మీరే చేయాలండి అంటే, సరే నువ్వు నా మీద నమ్మకం పెట్టుకున్నావు కాబట్టి ఒక ఇంజనీర్ని తీసుకొస్తాను నేను అనేసి అన్నారండి. ఆయన సడన్గా హైదరాబాద్ వెళ్ళడం జరిగిందండి. మా చెల్లెళ్ళు బాగా వచ్చేసి ఏమో మేము దుద్దుగురిలో ఉండేవాళ్ళంటే అక్కడికి వచ్చేసారండి. తెల్లవారితే శంకుస్థాపన అన్నారు. ఈ లోపల పాస్టర్ గారు అడగనేటప్పుడు అయ్యగారు అలాగే చెల్లెళ్ళు వచ్చేసారు, అందరూ వచ్చేసారు, మరి అడగాలంటే నువ్వేం కంగారు పడకు, నేను ఉన్నాను. అయితే దేవుడి దయ ఇక్కడ వర్షం లేదండి, చినుకులు పడుతున్నాయి. ఆ చిన్న చిన్న చినుకుల్లోనే పాస్టర్ గారు పైకి ప్యాంట్ మారతెట్టేసి అక్కడ ముగ్గులు చేస్తాం ఉన్నారు. ఎక్కడ ఉన్నారని ఫోన్ చేస్తే వర్షం ఉండి అయ్యగారు అంటే ఇక్కడ వర్షం లేదు, చిన్న చినుకులు పడుతున్నాయి అంతే అంటే, అప్పుడు మా చెల్లి కొంచెం ధైర్యం చేసి నాడిపోయాం, అక్కడికి వెళ్ళాం, మా బట్టలు మార్చుకుందాం నడిచిండి అని ధైర్యం చేస్తే వచ్చేసామండి. గోపవరం దాని కానీ చిన్న చిన్న చినుకులు ఉన్నాయి. దేవుడు కృపను బట్టి మరి ఆ పెద్ద మేస్త్రి గారు పాస్టర్ గారు పేట మడతెట్టేసి ఆ సిగ్నల్ కాడ ఉండేదండి ముళ్ళు. అంతకుముందు రోజు వారు కేటాయించిన స్థలం వచ్చిందండి. స్థలం వచ్చింది. మరి దేవుడు ఇంత గొప్పగా కట్టుకోవడానికి మరి నాకు కృపనిచ్చాడు. సొంత ఊర్లోనే అప్పు పుట్టదండి. అప్పు పుట్టాలన్నా దేవుడు దయ ఉండాలండి. అప్పు పుట్టదు. కానీ నన్ను అయితే ఇద్దరు వ్యక్తులు కేకేసి మరీ ఇచ్చారండి, పిలిచి మరీ ఇచ్చారండి అప్పు. దేవుడు నన్ను ఎంత ఇలాగా ఆశీర్వదించాడంటే నేను దేవుడి మీద పెట్టుకున్న నమ్మకం. మరి మా నాన్నగారు అయితే నన్ను క్షమించాలి, ఎందుకంటే మా నాన్నగారు పెద్ద తరహా కాబట్టి కొంచెం. ప్రార్థన అయితే అయిపోయిందండి. ఇప్పుడు గృహప్రవేశం చేస్తున్నారు. ప్రారంభిస్తూ
సెంటున్నర స్థలంలో ఇల్లు అయితే కట్టారండి. ఇది వచ్చేసి ఫస్ట్ గది, ఆ పక్కనే వంట రూమ్ కూడా ఉందండి. ఇదైతే కిచెన్ అండి, చూడండి చిన్న కిచెన్ సరిపోతుంది ఒకళ్ళకి. కిచెన్ రూమ్ అయితే చాలా బాగుంది కదండి. ఇప్పుడు రెండో రూము ఓపెనింగ్ చేస్తున్నారు. రెండో రూమ్ కూడా ఓపెనింగ్ అయిపోయిందండి. ఇప్పుడేమో వంటగది ఓపెనింగ్ చేస్తున్నారు. ముందు చూపించింది ఒక గది అండి, ఇది రెండో గది. నాకైతే ఈ గది బాగా నచ్చేసింది, ఎందుకంటే నా ఫేవరెట్ కలర్ పింక్ కలర్ వేశారు. నేను ఇక్కడే 4 పిక్స్ తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ కూడా. గృహప్రవేశం చేయడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు భోజనం చేసేద్దాం రండి. పిల్లకి 4 ముక్కలు ఎక్కువేయండి. 4 ముక్కలు అంటే ఎక్కువేయండి. ఆ పిల్లకి ఏంటదే ఆకేపించుకొని వస్తాను పోవాలి పార్సిల్ ఇంటికి స్పెషల్గా. వెనక తిరిగి చూస్తుంది ఎందుకు అలాగా చింతాలి. అదిగా పండు. అయిపోయిందా? పైన కూడా తీనా, పైన పైన కింద రూమ్లో అయితే చూసేస్తాం కదండి. ఇప్పుడు పైకి ఎక్కేసి పైన మొత్తం లొకేషన్ అంతా చూసేద్దాము. చూడండి అబ్బా ఎంత బాగుందో. తీరా అడ్డే పక్కన ఉంది అక్క. ఇదమ్మా మీది వాళ్ళ ఇంటి ముందు అయితే అదే చెట్లు. ఇదేమో గోళ్ళగట్ట ఉన్నదేట. రేపు పంతులు గారు వెళ్ళేదిరా. తమ్ముడు రాళ్ళు చచ్చిపోయిన స్టార్ట్ చేశారంటే బాబు